తెలంగాణ రైతన్నలకందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకు సంబంధించిన నిధులు ఇప్పటివరకు ఎన్ని ఎకరాలకి జమ అయ్యాయి, అలాగే చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ 3 ఎకరాలు ఉంటే అసలు ఇప్పటివరకు ఎకరానికి డబ్బులు ఎకరానికే పడింది అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు 3వ విడతకు సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేసే సమయం వచ్చినప్పటికీ కూడా ఇంకా మొదటి విడత, రెండో విడత, అదేవిధంగా 2 విడతల్లో జమ చేయాల్సినటువంటి కూడా ఒక ఎకరానికి పడింది. ఇంకా కాస్త మిగిలే ఉందన్న వాటికి ఎప్పుడు జమ అవుతాయి అని చెప్పేసి అయితే అడుగుతున్నారు అన్నమాట. ఇక్కడ మీకోసం అయితే చాలా వరకు అయితే సమాచారాన్ని స్వీకరించి ఈ వీడియో రూపంలో ద్వారా మీకైతే చెప్తున్నాను. రైతు భరోసాకు సంబంధించినటువంటి ఈరోజు ఏ జిల్లాలలో జమ కాబోతున్నాయి, రేపు ఏ జిల్లాలలో జమ కాబోతున్నాయి, అలాగే ఎక్కువ ఏ జిల్లాలలో జమ అయ్యాయి అంటే ఎన్ని ఎకరాల వాళ్ళకు జమ అయ్యాయి అనే సమాచారాన్ని మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే స్పష్టంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. అయితే వీడియోలోకి వెళ్ళక ముందు ఏదైతే మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది రైతులకైతే రైతు భరోసా డబ్బుల పంపిణీ విషయం భాగంగా కొత్త అప్డేట్స్ అయితే విడుదల కావడం అయితే జరిగింది. రైతు భరోసా లేటెస్ట్ డేట్స్లోకి వస్తున్నట్లయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ కనుక అధికారం చేయబడితే 7,500 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ తీరా ఏదైతే 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 6,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పేసి వానాకాల సీజన్లో ఎన్నికల నేపథ్యంలో హడావిడిగా 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలనైతే రైతుల ఖాతాలలో దాదాపు బదిలీ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించిన గనుక చూసుకుంటే డిసెంబర్ నెలల అన్నారు, డిసెంబర్ అయిపోయింది, ఫిబ్రవరి జనవరి నెల అన్నారు, జనవరి అయిపోయింది. ఇక్కడ ఎన్నికల కంటే ముందే అన్నారు, అది కూడా అయిపోయింది. మార్చి నెల అన్నారు, మార్చి నెలలో చివరి 23వ తారీఖు నాడు రైతు భరోసా విడుదల చేస్తామని చెప్పేసి విడుదల చేయడం జరిగింది. అదే 23వ రోజు ఏదైతే సిద్దిపేట జిల్లాలో మీటింగ్ చేపట్టి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు 45 రోజులలోనే ఈ రైతు భరోసా డబ్బులను ప్రక్రియలో జమ చేయడం అయితే జరుగుతుందని వివరించడం జరిగింది. ఇక మనకి 3వ విడతకు సంబంధించినటువంటి, 2వ విడతకు సంబంధించినటువంటి, మొదటి విడతకు సంబంధించినటువంటి ఈ రైతు భరోసా డబ్బులు రేపు ఏ జిల్లాలలో పంపిణీ చేయనున్నారు, దీనిపైన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే చివరి దాకానైతే చూసుకోండి. ఇక మనకి చూసుకున్నట్లయితే మళ్ళీ ఏదైతే వచ్చినట్లయితే 21వ తారీఖు నాడు కూడా మరొక 300 కోట్ల రూపాయలు, ఏప్రిల్ 7వ తారీఖున 300 కోట్ల రూపాయలు, ఏప్రిల్ 21వ తారీఖు నాడు 300 కోట్ల, మొత్తం 6,900 కోట్ల రూపాయల నిధులను అయితే రైతు భరోసాకు కేటాయిస్తారని చెప్పేసి అధికారులు భావించినట్లు తెలుస్తుంది. ఇక అవే 6,900 కోట్ల రూపాయలు మొన్న 20వ తారీఖు నాడు గనుక విడుదల చేసి ఉంటే పూర్తి స్థాయిలో 100కి పైగా 100% రైతులకి రైతు భరోసా వచ్చేది. కానీ కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే బదిలీ చేయడంతో ఇప్పుడు 3 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి కాంచి పైకి సంబంధించినటువంటి ఆ నిధులు జమ కావాల్సిందిగా ఉందన్నమాట. అంటే 3 ఎకరాలు పైబడిన ఉన్నవాళ్ళు, అంటే 3 ఎకరాలు ఏదైతే ఉన్న వాళ్ళకి 1 ఎకరం బాకీ ఉంటుంది, 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి 2 ఎకరాలు బాకీ ఉంటుంది. సో వాళ్ళందరికీ జమ కావాలన్నమాట. వాటికి సంబంధించినటువంటి నిధులు మనకి దాదాపు 3 ఎకరాల నుంచి మొదలుకొని 9 ఎకరాల లోపు 3వ విడతలు కలుపుకొని మనకి దాదాపు ఈ నెల చివరి ఆఖరులోపు రైతుల ఖాతాలలో ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులను అయితే జమ చేస్తుంది అన్నమాట. ఇక్కడ డబ్బులు పంపిణీ విషయం భాగంగా రేపు అయితే డబ్బులు అయితే జమ చేయనున్నారు. ఖచ్చితంగా రేపు అన్ని జిల్లాలలో రైతుల ఖాతాలలో ఈ రైతు భరోసా డబ్బులు అయితే పంపిణీ అయిపోతున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఈకేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని అయితే ఉండండి. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ.